నెల్లూరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు ముందుకు సాగడం లేదు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చొరవతో మొదలైన పనులకు కొందరి చర్యల కారణంగా గ్రహణం పట్టింది. రెండు వర్గాలు కుమ్ముక్కై రైల్వే పనులను అడ్డుకుంటున్న తీరుపై ఏబిఎన్ స్పాట్లైట్ ఇప్పుడు చూద్దాం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కల నెరవేరే అవకాశం లేదా? ఆయన అనుకున్నట్లుగా నెల్లూరు రైల్వే స్టేషన్కు అత్యాధునిక హంగులు ఇప్పట్లో రావా? నిధులు మంజూరైన పనుల జాప్యంపై అధికారులు ఇస్తున్న వివరణ ఏంటి? కాంట్రాక్టర్ల మధ్య పేచీ తీరకపోవడానికి కారణమేంటి? అందరూ రోడ్డున పడ్డం వెనుక జరిగిందేంటి? కేంద్ర ప్రభుత్వం నెల్లూరు మెయిన్ రైల్వే స్టేషన్ అభివృద్ధికి 102 కోట్లు కేటాయించింది. ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగి ఇప్పుడది 120 కోట్లకు చేరింది. మినీ ఎయిర్పోర్ట్ తరహాలో రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం. అయితే మెయిన్ కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించకుండా ఎగ్గొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడాది కాలంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. 2 రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారుల సపోర్ట్తో మెయిన్ కాంట్రాక్టర్లు కాలం వెళ్లదీస్తున్నారు. ఫలితంగా ప్రాజెక్ట్ తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కలగానే మిగిలింది. ఎక్కడి పనిలో అక్కడే ఆగిపోవడంతో అనునిత్యం వేలాది మంది ప్రయాణికులు రైళ్లు ఎక్కడానికి దిగడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మన దేశంలోని ప్రధానమైన నగరాల్లో నెల్లూరు కూడా ఒకటి. 2017లో దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మొదటి 10 నగరాల్లో నెల్లూరు ఒకటిగా ఉన్నట్లు కేంద్ర నివేదికలు తెలిపాయి. పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సొంత ప్రాంతం కావడంతో నెల్లూరు రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి ప్రాజెక్ట్ తీసుకురావడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజు 10,000 నుంచి 20,000 మంది ప్రయాణికులు రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారు. రైల్వే స్టేషన్ ప్రాజెక్టుల్లో భాగంగా తూర్పు పడమర వైపుల పెద్దపాటి భవంతులు, ఆ భవంతులను కలుపుతూ పై ఎత్తున ఎయిర్ కానోర్క్ ప్లాట్ఫామ్లకు సులువుగా వెళ్లేందుకు అండర్ మార్గం, వృధా నీటిని వినియోగించుకునే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటవుతున్నాయి. అన్ని తరగతుల ప్రయాణికులు వేచి ఉండే ప్రత్యేక గదులు, అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే మంటలను ఆర్పే బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, సౌర విద్యుత్ కేంద్రం, విద్యుత్ సబ్స్టేషన్, మార్గ సూచికలు, ఎక్స్రే, మెటల్ డిటెక్టర్ సహా ఎన్నో సదుపాయాలు కల్పించాలని సంకల్పించారు. పనులన్నీ 2024 మే నాటికి పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఏడాది క్రితం 49%, ఈ ఏడాది మరో 15% పనులు మాత్రమే పూర్తయ్యాయి. పనులు పూర్తయితే నెల్లూరు రైల్వే స్టేషన్ మినీ ఎయిర్పోర్ట్ గా మారి ఉండేది. మేజర్ గా మోడీ గారు ఏదైతే అనుకోని రైల్వే స్టేషన్లు కనెక్టివిటీ ఏదైతే బాగుపడాలని చెప్పి అనుకున్నారో అదైతే ఇక్కడ 3 సంవత్సరాలు బట్టి కూడా కుంటుపడ్డట్టుగానే కనిపిస్తుంది తప్పించి ఎక్కడా కూడా ముందుకు వెళ్ళట్లేదు సార్. ఇదే కాకుండా ప్రతిరోజు దగ్గర తక్కువలో తక్కువ ఒక 10,000 మంది అయినా ఈ స్టేషన్లో ముందుకి వెనక్కి తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, అందరూ ఉంటారు. ప్లాట్ఫామ్ పైన ప్రతిరోజు మీరు ఒకసారి వచ్చి చూస్తే కనుక ఎక్కడ పనులైనా అక్కడే అయిపోయినాయి. ఏది కూడా ప్రాపర్గా క్లీన్ చేయలేదు, క్లియర్ అయింది లేదు, ప్రాపర్ ఫినిషింగ్ వర్క్ అనేది ఇంతవరకు చేయలేదు. కారణం ఏంటంటే సబ్ కాంట్రాక్టర్లకి ఎవరికి కూడా మాకు డబ్బులు ఇవ్వలేకపోవటం, వాళ్ళు ఇవ్వకపోవటం వల్ల మేము పనులు ఆపుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్ కి చెందిన SGRL, PHAS కంపెనీలు ఈ పనులను దక్కించుకున్నాయి. వాళ్లు 6 సబ్ కాంట్రాక్టర్లకిచ్చి పనులు చేయించారు. SGRL, PHAS కంపెనీలకి ఇప్పటికే దాదాపు 17 బిల్లులు రాగా సబ్ కాంట్రాక్టర్లకి మాత్రం 4-5 బిల్లులకి మించి ఇవ్వలేదు. దాంతో ఏడాది కాలంగా పనులు నిలిపివేశారు. 2 రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారుల అండతో మెయిన్ కంపెనీలు తూతూ మంత్రంగా పనులు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈ నెల్లూరు రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ వర్క్లో మేమైతే ఎలక్ట్రికల్, SNT, రిమైనింగ్ తదితర మొత్తం 11 రకాల ఐటమ్స్ వర్క్స్ అయితే మేము తీసుకున్నామండి. లిటరల్గా లాస్ట్ ఏప్రిల్ నుంచి ఈ రోజు దాకా కూడా మేము పనిచేసింది ఏం లేదు. మా బిల్స్ మొత్తం ఆపేస్తున్నారు. మేము ఎందుకు ఇంత ఆపేస్తున్నారని అడుగుతుంటే మీకు పర్సంటేజ్
చెప్పట్లేదు. ఐ మీన్ పర్సంటేజ్ ఎందుకు ఆపేశారు అంటే పర్సంటేజ్ చెప్పండి అంటే 26% అని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత చెప్పారు. సరే ఆ 26 అన్నా తీసేసుకుని బ్యాలెన్స్ అమౌంట్ అన్నా మాకు ఇవ్వండి అంటే దానికి మాట్లాడట్లేదు. సరే మమ్మల్ని ఇట్లాగే పెట్టేసి మేము హోల్డ్ చేసి మేము ఇబ్బంది పడుతున్నాము, మాది సెటిల్మెంట్ అన్నా చేసి పంపించేసాను అంటే దానికి కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు. మమ్మల్ని ఇలాగే ఇక్కడే హోల్డ్ చేసేసి మాకు తెలియకుండానే వేరే కాంట్రాక్టర్లకి మా వర్క్ ఇచ్చేసుకుని పని చేయించుకుంటున్నారు. ఎందుకు ఆగిపోయి ఉన్నాయంటే కాంట్రాక్టర్ మెయిన్గా సబ్ కాంట్రాక్టర్కి బిల్లులు ఇవ్వట్లేదు అనమాట. డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగినా ఎవరిని అడిగినా కానీ మీరు కాంట్రాక్టర్లు తేల్చుకోవాలంటున్నారు, కానీ పెద్ద వాళ్ళు వచ్చి అందరూ చూసి వెళ్తున్నారు. వాళ్ళకి మెయిన్ కాంట్రాక్టర్ ఏం చెప్తున్నారో ఏంటో అర్థం కావట్లేదు. కానీ మాకైతే సంవత్సరం నుంచి బిల్లులు ఆగిపోయి ఉన్నాయండి. దాని తర్వాత ఫస్ట్ ఇనీషియల్గా బిల్లులు వచ్చినప్పుడు ఇప్పటికి 18 బిల్లులు వస్తే ఫస్ట్ 6 బిల్లులకి 7 బిల్లులకి మాకు డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వకుండా మమ్మల్ని తిప్పించుకుంటా ఏడిపిస్తున్నారు, హెరాస్ చేస్తున్నారండి. ఈ జిల్లాకి పెద్ద అయిన వెంకయ్య నాయుడు గారు ఆయన కోరిక మేరకు దీన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఆయన కోరిక నెరవేరే పరిస్థితి అయితే ఇక్కడ కనపట్టలేదు. ఇక్కడ నెల్లూరు రైల్వే స్టేషన్లో ఈవినింగ్ అయితే ప్రతి 10 నిమిషాలకి ఒక ట్రైన్ తిరుగుతూ వస్తూ ఉంటుంది, జనాలు దిగుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అటుపక్క జనాలు ప్యాసింజర్లు ఇబ్బంది పడుతున్నారు. అది వర్కులు చేయకుండా కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు, బిల్లులు రాక సబ్ కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇది ఎందుకు జరుగుతుందంటే మెయిన్ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వకపోవటం వల్ల. ఇది సంవత్సరం నుంచి సబ్ కాంట్రాక్టర్కి పేమెంట్ అనేది ఇవ్వకుండా వాళ్ళని అలా హోల్డ్లో పెట్టేసి డబ్బులు ఇవ్వకపోవటం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఆయన కళ నెరవేర్చలేదు. ఎవరు వచ్చినా కానీ దాన్ని అలా నాశనం చేసి అలా పెట్టి కూర్చొని ఉన్నారు. నెల్లూరు రైల్వే స్టేషన్ లో పలు రైళ్లు ఆగుతాయి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు వరుసగా ప్రతి 10-15 నిమిషాలకు రైలు వస్తుంది. చెన్నై, తిరుపతి, వైజాగ్, సికింద్రాబాద్ ఇలా నలుదిక్కులకు రైళ్లు పరుగులు పెడుతూ ఉంటాయి. వందే భారత్, పినాకిని, సింహపురి, పద్మావతి, హైదరాబాద్, చార్మినార్, నారాయణాద్రి, కృష్ణ, శబరి, రప్తిసాగర్, కేరళ, హౌరా, కోర్బా ఇలా ఎన్నెన్నో రైళ్లు నిత్యం రాకపోకలు సాగిస్తాయి. పనులు మధ్యలో నిలిచిపోవడం వల్ల ప్లాట్ఫామ్లపై నిల్చునే వీలులేని దుస్థితిలో ప్రయాణికులున్నారు. వృద్ధులు, చిన్నారులు, చంటిబిడ్డల తల్లులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా రైల్వే ఉన్నతాధికారులు దృష్టి సారించాలని, పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. మరి కాంట్రాక్టర్ల మధ్య తగువులు ఎప్పటికి తీరుతాయో, పనులు ఎప్పటికి పూర్తవుతాయో చూడాలి మరి.